గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా భారీ వర్షాలైతే కురుస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ప్రజలు వర్షాల కారణంగా వరదలతో అతలాకుతలం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అటు జమ్మూ కాశ్మీర్ లో కూడా భారీ వర్షాలకు వరదలతో కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ఒకవైపు సహాయక చర్యలు జరుగుతున్నా సరే, మరోవైపు ఏమో వరద నీరు ఉపద్రవంలా ఉప్పొంగి వస్తుంది. దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలైతే కురుస్తున్నాయి. మరి ఈ వర్షాలకు సామాన్యులు మాత్రమే కాదు, అటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది. రీసెంట్ గా తమిళ స్టార్ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నట్లు ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. గత 2-3 రోజులుగా వర్షాలు ఆగకుండా కురవడంతో పలు ప్రాంతాల్లో వరదలైతే ముంచెత్తుతున్నాయి. వరదల కారణంగా ఎంతో మంది ప్రాణాలను కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో మాధవన్ వరదల్లో చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సినిమా షూటింగ్ కోసం జమ్మూ కాశ్మీర్ లోని లేహనాలోనే ప్రాంతానికి వెళ్లారు. ఇక భారీ వర్షాల కారణంగా అన్ని రవాణా సర్వీసులను నిలిపేశారు. విమానాలు కూడా రద్దు కావడంతో మాధవన్ తిరిగి రాలేని పరిస్థితి ఏర్పడింది. 17 ఏళ్ల క్రితం 3 ఇడియట్స్ సినిమా షూటింగ్ సమయంలో ఎదురైన పరిస్థితి కనిపిస్తుందని గుర్తు చేసుకున్నారు ఆయన. ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కూడా తెలిపారు. అది కాస్త వైరల్ అవ్వడంతో ఆయన అభిమానులు హీరోకి ఏమన్నా అయిందేమోనని టెన్షన్ పడుతున్నారు. ఇక తన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రెజెంట్ మాధవన్ సేఫ్ గానే ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇక హీరో మాధవన్ గత కొద్ది రోజుల ముందు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ మధ్య సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన వయసుకు తగ్గట్టు పాత్రలు చేస్తూ సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇక స్టార్ హీరో నటిస్తున్న పాన్ ఇండియా సినిమాలో తండ్రి పాత్ర కూడా పోషిస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక ఇదే నిజమైతే ఓ రకంగా మ్యాడీ అభిమానులు ఫీల్ అయ్యే అవకాశం లేకపోలేదు. అంత స్టార్ ఇమేజ్ ఉన్నా కూడా ఆయన ఎంత సింపుల్ గా కనిపిస్తుంటారు. అందుకు ఆయన రజనీకాంత్ ని ఆదర్శంగా తీసుకున్నట్లు గతంలో ఒక సందర్భంలో కూడా చెప్పారు. ఇక ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లే తెలుస్తోంది. వరదలు తగ్గిన తర్వాత ఈ సినిమా షూటింగ్ ని తిరిగి మళ్ళీ కంటిన్యూ చేయబోతున్నట్లు ఇన్ఫర్మేషన్.